ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. ఈ రాత్రికాల వేళ మీ పాదాల దగ్గరకు రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ మాటల చేత మీరు మమ్మల్ని బలపరచండి దేవా. మీరే మమ్మల్ని తృప్తిపరచమని, మీ వాక్కును వెల్లడి చేసి ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వాక్యాలు మనం చదువుదాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడునో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం ఈ 2వ అధ్యాయంలో నెహెమ్యా మొదటి అధ్యాయంలో యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి అని చెప్పి తనలో వేదన చెందుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఈ పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలి అని చెప్పి తన వేదనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించటం మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. దేవుని ఆరాధిస్తూ, అలాగే ప్రభువా నిజమే, నా జనులు నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, వారు అసహ్యంగా ప్రవర్తించారయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకుని, దేవుని సన్నిధిలో నీ వాగ్దానం చేసిన దేవుడు, నీ నిబంధన గొప్పది, నీవు ఇశ్రాయేలుని ఎలా నడిపించావో మరొకసారి మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా అని ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో నెహెమ్యా ఒక గిన్నె అందించేవాడు కాబట్టి రాజు దగ్గర తన ముఖాన్ని విచారంగా పెట్టుకుని ఆయన దగ్గర విచారంతో ఉన్నప్పుడు, అసలు నువ్వు ఇలా ఉండడానికి, విచారంగా ఉండడానికి అసలు కారణం ఏంటి, నీ దుఃఖానికి కారణం ఏంటి అని రాజు అడిగినప్పుడు, అయ్యా ఇదిగో నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను, ఇదిగో మీ సన్నిధిలో కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పి, ఇదిగో మీ చిత్తమైతే మా యెరూషలేములో ఉన్న ప్రాకారాలు పడిపోయాయి, అవి తిరిగి కట్టడానికి మీరేమైనా సహాయం చేయగలరా అని చెప్పి దేవుని సన్నిధిలో రాజు ఆ పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రాజు దగ్గర పొందుకుని ఆయన యెరూషలేమునకు వెళ్ళటం, ఆయన సెలవులు పెట్టుకుని యెరూషలేమునకు వెళ్ళటం మనం చూస్తాం. ఇప్పుడు యెరూషలేము దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి అంతా ఎలా ఉందంటే, ఆ అగ్ని చేత కాల్చబడి
ఆ ప్రాకారాలు కోల్చబడటం చూసి చాలా ఒకవేళ నెహెమ్యా ఒకవేళ ఏడ్చాడు, జరిగినప్పుడే ఏడ్చాడు, ఒకవేళ ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా ఏడ్చుంటాడేమో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరి ఒకడు వచ్చాడు అని చెప్పి ఒక దేవుని ప్రజలు ఒకవేళ మేలు కలుగుతుంది అని అన్నప్పుడు శత్రువులకి ఏముండట్లేదంటే నెమ్మది ఉండదు. ఒక ఇద్దరు వ్యక్తులు మనకి 2వ అధ్యాయంలో కనబడతారు. 10వ వాక్యంలో హర్మోనీయుడైన సల్బటును, తర్వాత అమ్మోనీయుడైన హోరోనీయుడైన సల్బటును, హమ్మోనీయుడైన టోబియాను దాసుడు ఇశ్రాయేలీలకు క్షేమము కలగచేయ ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. ఈ మాటను బట్టి వారు దేవుని క్షేమం అంటే ఆ యెరూషలేము క్షేమం కోరి కలగచేయడానికి ఒకడు వచ్చాడు అని చెప్పి విని వారు బహుగా దుఃఖపడ్డారు. ఈ మాటలో ఒకవేళ మనం ఒక మంచి పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ ఈ మాటను బట్టి హేళన చేసేటువంటి వారు కూడా ఉంటూనే ఉంటారు. నీ మీద విసిరే హేళనను నీవేం చేయాలంటే దేవుని వైపు మళ్ళించి దేవుడు మన పక్షంగా నిలబడి ఒక మహిమగల కార్యాలు దేవుడు చేయనట్లుగా మనం ఆనందిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, యెరూషలేము పట్టణంలో ఆ ప్రాకారాలు కట్టడానికి ఒకడు వచ్చాడని చెప్పి వారు ఏమవుతున్నారు అంటే అసలు వారికి దుఃఖం వచ్చేసిందంట. అంటే ఎదుటివారు క్షేమంగా ఉండటం కొంతమందికి ఏముండదంటే వారికి దుఃఖం. ఎదుటివారు శత్రువులకి ఎలా ఉండదంటే వారు మేలుకరంగా ఉండటం వారికి ఎలా ఉండదంటే సంతోషంగా ఉండదు. వారు ఎప్పుడు కీడులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే ఈ లోకంలో మన క్షేమాన్ని కోరేవారు ఉంటారు, ఈ లోకంలో మన క్షేమాన్ని కోరని వారు కూడా ఉంటూ ఉంటారు. ఒకవేళ కొందరు నాశనాన్నే కోరేవారు కూడా ఉంటారు, కొంతమంది అయితే దీవెన కోరేవారు కూడా ఉంటారు. అయితే ఈ మాటలో నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి వచ్చినప్పుడు చూడండి, ఆయన అంటున్నటువంటి మాట, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది అనంట. ఇప్పుడు కలిగిన శ్రమ తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మాలు అగ్ని చేత ఎలా కాల్చబడినో మీరు చూచారు. అంటే శ్రమలు, ఇప్పుడు ఒకవేళ ఈ మాటను బట్టి వారికి కలిగిన శ్రమ వారందరికీ తెలుసు. రెండవది, ఆ పాడైపోయిన పట్టణాన్ని వారు చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ మాట్లాడుతూ, ఇదిగో మన మీద ఇక నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారాలను మరలా కట్టుదము రండి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక పని పూర్తవ్వాలి అంటే తప్పకుండా ఆ పనిలో ఎవరు కావాలంటే సహకారులు కావాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయని చెప్పి యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసు, ఆ శ్రమ అందరిది. ఇప్పుడు ఆ పాడైపోయిన పట్టణాన్ని ఎలా పాడైపోయిందో, అగ్ని చేత కాల్చబడి అది పాడైపోయిందని అందరికీ తెలుసు, శ్రమల్లో ఉన్నారని తెలుసు. అయితే ఒకడు క్షేమాన్ని కోరి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ పట్టణాన్ని కట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ మాటలో ఓ చక్కని మాట అంటాడు చూడండి, ఇదియుగాక 18వ వాక్యములో, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుచ్చి రాజు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. రాజు వారికి ఏమిచ్చాడు, రాజు చేత ఆయన ఏం పొందుకున్నాడు అన్న విషయాలన్నీ చెప్తూ వచ్చాడంట. అందుకనే మొదటిగా అంటాడు, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుచ్చి.
ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన చేయటం ద్వారా రాజు హృదయాన్ని మార్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటే అధికారుల యొక్క హృదయాలను కూడా దేవుడు మార్చునుగాక. ఇప్పుడు ప్రార్థన దేవుడికి చేశాడు, రాజు హృదయం కదిలిపోయింది. రాజు దగ్గర ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి కొన్ని రోజులు సెలవు పెట్టాలి. వెంటనే సెలవు ఇవ్వయ్యా, నేను అది వెళ్ళాలంటే ఇస్తాడా? కానీ నెహెమ్యా దేవుని వైపు, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి రాజు దగ్గర వెళ్ళి విచారంగా ఉన్నావేంటి అని అడిగాడు. ఇదిగో నా పట్టణం పాడైపోయినప్పుడు నేను క్షేమంగా ఎలా ఉండగలను? ఒకవేళ నేను మంచి స్థితిలోనే ఉన్నాను, నేను ఒక ఉద్యోగంలోనే ఉన్నాను, నా స్థితి బాగానే ఉంది అని చెప్పి నేను దుఃఖంలో ఉండకుండా ఉండలేను కదా అని చెప్పి రాజు దగ్గర ఆజ్ఞ పొందుకున్నాడు. ఏం ఆజ్ఞ పొందుకున్నాడంటే, రాజా ఆ పట్టణాన్ని గుమ్మాలు పెట్టడానికి కొన్ని ఏం కావాలంటే బ్రాణులు కావాలి, తర్వాత అక్కడ కావలసిన సామాగ్రి అంతా నాకు కావాలి. ఇదిగో ఒక రాజుగా నీవు ఒక తాకీదు రాయించు. ఇదిగో ఈ తాకీదుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వారు ఏమేమి అవసరమో అవన్నీ పంపిస్తారు. చూడండి, ఈ మాటల్లో ఎప్పుడైతే అక్కడ ఎలాంటి వారు ఉన్నారు అని అంటే, చూడండి 19వ వాక్యంలో, అయితే హర్మోనీయుడైన సంబట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వారు అరబ్బీయుడైన గేషేము ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తునీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఈ మాటలో వారు హేళన చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వారు తునీకరిస్తున్నారు, ఇదిగో రాజాజ్ఞనే మీరేం చేస్తున్నారంటే మీరుతున్నారు అని. ఒకవేళ నెహెమ్యా రాజు దగ్గరే ఒక సమాచారం తీసుకొచ్చాడన్న సంగతి ఒకవేళ సంబట్కి టోబియాకి తెలియదేమో, రాజే దానికి పర్మిషన్ ఇచ్చాడన్న సంగతి ఒకవేళ ఈ వ్యతిరేకంగా ఉన్న వారికి తెలియదేమో. అయితే ఇక్కడ నేనేమంటానంటే, రాజు మనస్సును మార్చాలి అని అంటే, ఒకవేళ అధికారుల మనస్సును మార్చాలి అంటే, ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థించగా వారి హృదయాలను మార్పు చేసే దేవుని దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి వీరు చేసిన పని, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని హేళనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మనం క్షేమంగా ఉండటం శత్రువుకి ఇష్టం ఉండదు. మనం దీవెనకరంగా ఉండటం శత్రువుకి ఇష్టం ఉండదు. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే, దేవుని కరుణాహస్తం మనకు సహాయం చేస్తుంది. ఇదే మాట నెహెమ్యా చెప్తూ ఏమంటాడంటే, ఇదిగో నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము అన్నాడు. మన జీవితాల్లో కూడా మనకు సహాయం చేసేది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. నాకు సహాయం చేసేది ఏ కరుణాహస్తం అంటే దేవుని కరుణాహస్తం. దేవుడు మన జీవితాల్లో కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఈ సమస్యల్లో ఉన్నాం, లేకపోతే ప్రతికూలతల్లో ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరి మనస్సును మార్చాలో, లేకపోతే ఎటు నుంచి మనకు సహాయం చేయాలో, ఎటు నుంచి దేవుడు ద్వారం తెరవాలో, దేవుని యొక్క కరుణాహస్తమే మనకు సహాయం చేయునుగాక. కాబట్టి ఆనాడు నెహెమ్యా కాలంలో నెహెమ్యాకు దేవుని కరుణాహస్తం ఎలా సహాయం చేస్తుందో, వారి సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. వాడి ప్రాకారాలు పడిపోయినప్పుడు తిరిగి కట్టడానికి దేవుడే సహాయం చేశాడు. అందుకనే ఈ మాటల్లో 2 మాటలు మనం కట్టడానికి పూనుకొందుము రండి. ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పాడో, చూడండి, ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలను మరలా కట్టుదము రండి అని అన్నాడు.
ఇప్పుడు ఎప్పుడైతే అందుకు 18వ వాక్యంలో వారు చెప్తున్నమాట, మనం కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలం తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మంచి కార్యం చేయడానికి వారు ఏం చేశారంటే బలం తెచ్చుకున్నారు. ఇంకో మాట 20వ వాక్యంలో కూడా, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేసెను గనుక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట మనందరం చెప్దాం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును. మరొకసారి, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారి సమస్యల్లో ఉన్నప్పుడు, వారికున్న ఈ బంధకాల్లో వారు చేసిన ఒకే ఒక మాట ఏమంటున్నారంటే, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నాలన్నీ సఫలం చేస్తాడు. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం, మనం సమస్యల్లో నుంచి బయటకు రావాలి అని అన్నప్పుడు మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాం కదా. ఒకవేళ మనం చేసే ప్రయత్నాలు, ఒకవేళ పని కొరకు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి, ఇంకా వీటి కోసం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసేది వీటి కోసం ప్రయత్నం చేస్తామంటే, ఒకవేళ మన జీవితంలో ఒకవేళ దీవెనకరంగా ఉండాలి అని, ప్రభువా మా జీవితంలో ఈ కార్యాలు సఫలం చేయి అని మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఏదైతే నెహెమ్యా అడుగుతూ వచ్చాడో, అందుకనే ఈడ ఒకే మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే, దేవుని కరుణాహస్తము మాకు సహాయం చేసింది. మేము కట్టడానికి పూనుకున్నా రండి అన్నాను. వారందరూ కూడా నిజమే, కట్టడానికి పూనుకొని మేము బలం తెచ్చుకున్నాము అని చెప్పారు. ఎప్పుడైతే వారు కట్టడానికి పూనుకొని, మనం 3వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకును లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిరిపిరి. హమ్మేయ గోపురము వరకు, హనన్యేలు గోపురం వరకు ప్రాకారములు కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకొని యెరికో పట్టణము వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కురు కట్టెను. ఇక్కడ మనం దాదాపుగా ఈ 3వ అధ్యాయం అంతా 32వ అధ్యాయం వరకు ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే, మొట్టమొదటిగా యాజకులు ఏం చేశారంటే, ఒక గుమ్మాన్ని నిలిపి, వారు ఏం చేశారంటే ఒక గోపురం ప్రాకారాన్ని కట్టి దాన్ని ప్రతిష్ఠించారు, తలుపులు ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే వారు మొదటిగా ప్రతిష్ఠించారో దాన్ని ఆనుకుని మరొక గుమ్మాన్ని ప్రతిష్ఠించారు. ఇలా యెరూషలేము యొక్క ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అనంటే, దరిదాపుగా 12 గుమ్మాలు వారు ప్రతిష్ఠించుకున్నారు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ అధ్యాయంలో మనకి దరిదాపుగా 3వ అధ్యాయంలో కనపడే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆనుకుని. ఏం చెప్పండి? ఆనుకుని. మీరు తర్వాత లెక్కేయండి, ప్రతి వచనంలో దాదాపుగా 2వ వచనంలో 2 సార్లు ఇలా ప్రతి వచనానికి ఒకసారి ఆనుకుని 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 అన్నట్లుగా మనకు కనబడతాయి. మొదటి గుమ్మము మొదటి వచనంలో గొర్రెల గుమ్మము, తర్వాత 3వ వచనంలో మత్యపు గుమ్మము, 6వ వచనంలో పాత గుమ్మము, 13వ వచనంలో లోయా ద్వారము, 13వ వాక్యంలోనే పెంటా ద్వారము, 15వ వాక్యంలో దార యొక్క గుమ్మము, తర్వాత 26వ వాక్యంలో నీటి గుమ్మము, 28వ వాక్యంలో గుర్రపు గుమ్మము, 29వ వాక్యంలో తూర్పు ద్వారము, 31వ వాక్యంలో మిస్కాదు ద్వారము. ఇలా దాదాపుగా 12 గుమ్మాలు మనకు కనబడుతూ ఉంటాయి.
కాబట్టి ఈ గుమ్మాలన్నీ కూడా ఒకదానికొకటి ఏం చేశారంటే ఆనుకుని, ఇక్కడ నెహెమ్యా చేసిన ఒకే పని ఏంటంటే, నెహెమ్యా వల్ల మాత్రమే అయిపోదు మొత్తం పనంతా. ఇప్పుడు యెరూషలేం ప్రాకారాలు ఉన్నాయి, పడిపోయాయి. అవన్నీ నెహెమ్యా ఒక్కడి వల్ల అయిపోయిద్దా? ఒకవేళ ఇక్కడ దేవుని పనికి కావలసింది ఏంటి అంటే నైపుణ్యం కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో అంటే దేవుడు వాడుకుంటా. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి కావలసిన నైపుణ్యం కాదు. ఒకవేళ నైపుణ్యం అవసరమే, కాదని నేను అన్ను, కానీ ముందుగా ప్రభువా నేను నీ కొరకు నిలబడతాను అనంటే తప్పకుండా దేవుడే మనల్ని ఆయన పరిచయంలో వాడుకొనుగాక. ఇక్కడ నెహెమ్యాని దేవుడు అలా వాడుకుంటానికి కారణం ఏంటంటే, దాని పట్ల నెహెమ్యాకు ఒక భారం ఉంది. నా ప్రాకారాలు, నా ప్రజల ప్రాకారాలు పడిపోయాయి అన్న భారం ఎవరిలోకి వచ్చిందంటే నెహెమ్యాకు వచ్చింది. ఈరోజు మన కుటుంబం బట్టి మనకు భారం ఉండటం సహజమే. ఒకవేళ మన సంఘం కొరకు ఉండటం సహజమే. ఒకవేళ పడిపోయిన ప్రాకారాలు లాంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ పడిపోయిన ప్రాకారాల లాంటి కుటుంబాల కొరకు ప్రార్థించే వారిలో మనం కూడా ఉందముగాక. కొన్ని కుటుంబాలు ఇంకా పడిపోయి ఉన్నాయి. ఆ పడిపోయిన ప్రాకారాల లాంటి కుటుంబాలు కట్టబడాలి. అందుకని అవి కట్టబడాలి అంటే నెహెమ్యా ఒక్కడి వల్లే కాదు, నెహెమ్యాతో పాటు నెహెమ్యా నాయకుడిగా నిలబడ్డాడు. అతనికి దేవుడు సహకారునిచ్చాడు. వారు ఆ గుమ్మాలు కట్టడానికి, 12 గుమ్మాలు కట్టడానికి కొంతమంది దాదాపుగా చరిత్రలో చెప్పే విషయం ఏంటంటే 40 గుంపులుగా తయారయ్యారంట. ఎన్ని గుంపులు? 40 గుంపులు. కొంతమంది ఒక్కో దాన్ని ఆనుకుని 52 దినాల్లో ఈ ప్రాకారాలు కట్టడం మనం చూస్తాం. అయితే ఈరోజు నా సందేశం ఏంటంటే, నీ మీద విసిరే ఎన్ని హేళనలైనా అవి దేవుని వైపు మళ్ళించు. అక్కడ నెహెమ్యా చేసింది అదే. ఒకడు వచ్చాడు అని చెప్పి, వారు క్షేమాన్ని కలగ చేయడానికి వచ్చాడని చెప్పి బహుగా దుఃఖపడ్డారు. అంత మాత్రమే కాదు, హేళన చేయడం ప్రారంభించారు, నిందించటం ప్రారంభించారు, తునీకరించటం ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు, దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగారు. మన జీవితాల్లో కూడా ఎన్ని హేళనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మనం దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే ఆకాశముందు నివాసి అయిన దేవుడు తానే మన ప్రయత్నాలను సఫలం చేయునుగాక. దేవుని కరుణాహస్తమే, ఆనాడు చేసిన ఆ కరుణాహస్తమే మనకు సహాయం చేస్తుంది. దేవుడే తన హస్తముతో మనల్ని కాపాడి భద్రపరచునుగాక. ప్రతి కార్యాన్ని దేవుడే సఫలం చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ వచ్చారు, అందును బట్టి నీకు వందనాలు. నిజమే దేవా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా తండ్రి, తునీకరించబడిన, హేళన చేయబడిన తండ్రి, నీ కరుణాహస్తముతో మీరే మాకు సహాయం చేయండి. నిశ్చయముగా ఆకాశముందున్న దేవునిగా దేవా, మా కార్యాలను మీరు సఫలం చేసి దేవా మేలు చేత నింపండి. ఆ పడిపోయిన ప్రాకారాలు ఎలా తిరిగి వారు కట్టుకోగలిగారో, ఒకరినొకరు ఆనుకుని దేవా వారు ముందుకు ఎలా సాగగలిగారో, అలా మేము కూడా ముందుకు సాగడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ బలమైన కరుణాహస్తమే దేవా మీరు మాకు తోడుగా ఉంచి నడిపించండి. పడిపోయిన ప్రాకారాలాంటి కుటుంబాలు, ఎన్నో పడిపోయిన ప్రాకారాలాంటి దేవా ఉన్న పరిస్థితులు తిరిగి నిలబెట్టండి ప్రభువా.
తిరిగి కట్టండి ప్రభువా, తిరిగి దేవా సమస్తాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నా. నిశ్చయముగా ఈ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.